మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 25కి అయితే మనం రావడం జరిగిందండి. ఓకేనా, 25కి వచ్చాం. సో ఆల్రెడీ మనం 24 పేపర్స్ అయితే చూడడం జరిగింది. అవి చూడకపోతే కంపల్సరీగా చూడండి. మనం ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి మనం క్లాస్ చూడబోతున్నాం అనమాట. ఓకేనా, మ్యాక్సిమం రోజు కూడా మనకి 7 o'clockకి మనకి క్లాస్ అనేది ఉంటుంది. ఓకే, ఓకే, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా? సో అందరూ ఎవరైనా బ్యాక్ ఉంటే ఫార్వర్డ్ చేయండి, కొంచెం ఫార్వర్డ్ చేసి ముందుకు వచ్చేయండి. జస్ట్ ఒక 1 minute మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, సో ఇంక ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఒకసారి అందరూ స్టార్ట్ అని కామెంట్ చేస్తే మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ అని ఒకసారి అందరూ కామెంట్ చేయాలి. యా, యాక్చువల్లీ అనుకోకుండా ప్రెస్ అయింది, బట్ స్టిల్ 5 minutes ఉంది కాబట్టి నో ప్రాబ్లం. లేకపోతే లెట్ us డూ వన్ థింగ్. ఓకే, ఓకే, సో స్టార్ట్ అంటున్నారు కాబట్టి ఇంక స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ అన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 40 degrees, దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ద రెగ్యులర్ పాలిగాన్ ఈజ్. ఒక సమచతురస్రపు బాహ్య కోణం 40 degrees అయితే, బాహ్య కోణం 40 degrees అయితే, ఎక్స్టీరియర్ యాంగిల్ 40 degrees అయితే, ఆ సమచతురస్రానికి ఉన్న భుజాల సంఖ్య, సైడ్స్ ఎన్ని సైడ్స్ ఉంటాయి ఆ రెగ్యులర్ పాలిగాన్లో అని అడుగుతున్నారు. ఆ రెగ్యులర్ పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? మనకేం తెలుసు? ఒక సింపుల్ ఫార్ములా తెలుసు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి, ఎవ్రీబడి. సింపుల్ ఫార్ములా ఏంటి? 360 degrees బై నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఎక్స్టర్నల్ యాంగిల్ వస్తుంది. ఎంత అవుతుంది అప్పుడు? n 9 కదా అవుతుంది. 360 by 9 40 degrees. సో 9 సైడ్స్ ఉంటాయి అని చెప్పచ్చు మనం. ఓకేనా, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ చిరంజీవి చెప్పారు, నెక్స్ట్ లావణ్య. వెరీ గుడ్ అండి. ఒకసారి అందరూ వీడియోని అయితే లైక్ చేసేయండి ఫాస్ట్గా. 50 likes వెంటనే, ఇప్పుడు వెంటనే 50 మారిపోవాలి, 29 50 అయిపోవాలి వెంటనే. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. x² - 4x + 4 = 0 అయితే దీని వాల్యూ ఎంత అని అంటున్నారు. x³ + x² + 1/x + 1/x² వాల్యూ ఎంత అని అడుగుతున్నారండి. సో x² - 4x + 4 = 0 అని చూడగానే మనకేం గుర్తు రావాలి? a² - 2ab + b² ఫామ్లో అంటే x - 2² కదా అది, అవునా? ఇది వెంటనే గుర్తు రాకపోయినా 4 ఏమని రాసుకుంటాం? 2 × 2, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 × -2. సో క్లియర్గా x - 2² అవుతుంది. సో అంటే x = ఎంత అయింది? 2 అయింది, అంతేనా? చూసుకోండి, -2 - 2 అంటే రూట్స్ ఏమవుతాయి? 2 కదా అవుతుంది. సో x వాల్యూ 2 అయిందండి. x వాల్యూ 2 అయితే దీని వాల్యూ ఎంత అని ఇండైరెక్ట్గా అడిగారనమాట. సో 2³ ఏమో 8, 2² ఏమో 4, 1/2 అంటే 0.5, 1/2² అంటే 1/4 అంటే 0.25. సో 8 + 4 12 +
0.5 ప్లస్ 0.25 అంటే 12.75 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? ఎవరైనా వెనకాతలు ఉంటే ఫార్వర్డ్ కొట్టి లైవ్కి వచ్చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. బ్యాక్ నుండి పోవద్దు. మీరు ఒకవేళ ఇప్పుడు విన్న తర్వాత లైవ్కి వచ్చేయండి. లైవ్కి రావాలంటే ఫార్వర్డ్ చేసేయండి వీడియోని, మీరు లైవ్కి వచ్చేస్తారు. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రెండు నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు 4:3 అని. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ దేర్ హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు. అలా అయితే సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతున్నారు. ఏం చెప్పారు? రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చారండి. వాటి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ రెండిటి లబ్ధం ఇచ్చారు. అలాగే ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ యొక్క విలోమాల మొత్తం ఎంత అంటున్నారు. రెసిప్రోకల్స్ని కలిపితే ఎంత అని అడుగుతున్నారు. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఏం తెలుసు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇచ్చారు కదా. వీళ్ళు ఏమి ఇచ్చారండి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇచ్చారండి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 432 ఇచ్చారండి. కానీ మనకేం తెలుసు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అనే ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా తెలుసు కదా. ఆ ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఏమవుతుంది? దీన్ని 4x దీన్ని 3x అనుకున్నాం అనుకోండి. అంటే ఈ 432 ఏమవుతుంది? 4x ఇంటూ 3x అవుతుందా? అంతేనా? 4x ఇంటూ 3x అని అవుతుంది. లేదా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి కామన్గా ఉన్నది ఏంటి? ఆ ఎక్స్ అవుతుంది. ఆ ఎక్స్ ఎంతో కనుక్కుందాం ఫస్ట్. అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ హెచ్సిఎఫ్ ఎంతో కనుక్కుందాం. ఇప్పుడు 4 × 3 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అండి. 12 1s are 12 3s 36, 12 6s are 72. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36 అంటే ఎక్స్ 6 అయ్యింది. సో ఎక్స్ 6 అయిందంటే నెంబర్స్ ఏమయ్యాయి? 24 18 అయ్యాయి నెంబర్స్. సో అప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? కామన్గా ఉన్నదే కదా హెచ్సిఎఫ్ అవుతుంది, 6 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 × 4 24 × 3 72 ఏమో ఎల్సిఎం అవుతుంది. అంతేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏమవుతున్నారు? 1/LCM + 1/HCF ఎంత అంటున్నారు? 1/LCM 1/72 + 1/HCF అంటే 1/6. సో ఎల్సిఎం తీసుకుంటే 72. సో ఇది 1, ఇది 12 వస్తుంది. 6 12s are 72 కాబట్టి అంటే 1 + 12 అంటే 13/72 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి మెయిన్ ఫార్ములా? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అనేది మనకు తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమంటున్నారు? ఒక 36,000 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారంట. అదేమో ఏమైందంట? 6 సంవత్సరాలకి 3 ఇంతలు అయిందంట. అలా అయితే 18 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 36,000 వస్తా అని అడుగుతున్నారండి. 36,000 మొత్తాన్ని చక్రవడ్డీకి ఇస్తే 6 సంవత్సరాలకి 3 రెట్లు అవుతుందంట. అలా అయితే 18 సంవత్సరాలకి ఎంత అవుతుంది? ఒక్కటే విషయం అండి, ఏంటి ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, ఎక్స్ ఉన్నదనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని 6 సంవత్సరాలకి 3x అయిందనుకో. ఓకే, మళ్ళీ 6 సంవత్సరాలకి ఏమవుతుంది? దీనికి 3 ఇంతలు అవుతుంది అనమాట, 9x అవుతుంది. సో ఇలా తర్వాత 6 సంవత్సరాలకి మళ్ళీ దీనికి 3 ఇంతలు అంటే 27x అవుతుంది. సింపుల్, అదే కదా ఇక్కడ జరుగుతుంది. 3 ఇంతలు అంటే 36 × 27 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా సింపుల్గా ఆలోచించండి, 36 ఉందండి, 36,000 కదా, 36ని తీసుకుందాం. 36 3 టైమ్స్ అంటే 108 అయింది. 108కి 3 టైమ్స్ అంటే 324 అయింది. 324కి 3 టైమ్స్ అంటే 972 అయింది. అది క్లియర్గా ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. అవునా కాదా? అంతేనా? 3 టైమ్స్ చేశాను, సింపుల్, వెంటనే ఇలా టిక్ పెట్టాం. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, లావణ్య కరెక్ట్గా చెప్పారు. చంటి గుడ్ అండి. చాంటీ ఆర్ చంటి?
చాలా స్లోగా ఉన్నారు, చాలా తక్కువ మంది, 3-4 మెంబర్స్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అందరూ ఆన్సర్ చేయండి, ఈజీ క్వశ్చనే కదా ఇది. ఈ రూట్స్ ఆల్ఫా బీటా అయితే, అలాగే ఆల్ఫా గ్రేటర్ దాన్ బీటా అయితే ఆల్ఫా మైనస్ బీటా ఎంత అని అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చేయండి. మీరు ఏ క్వశ్చన్లో ఉన్నారో కూడా తెలియాలి కదా. మీరు వెనకాతలు ఉన్నారా ముందున్నారా నాకు అర్థం కావట్లేదు. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5 వేసి ఆన్సర్ చేయాలి మీరు. అప్పుడు మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కామెంట్స్ చూసినప్పుడు మనం ఎక్కడున్నాం, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అనేది. సరే, ఇప్పుడు చూడండి, ఆల్ఫా బీటా రూట్స్ అన్నారు కదా. సో ఆల్ఫా బీటా వాల్యూస్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఏం చేయాలి? 6 × -15 చేయాలా? ఎంత వచ్చింది? -90 వచ్చింది. -90ని ప్రోడక్ట్ కింద రాసి 1 వచ్చేలా చేయాలి. 1 వచ్చేలా సింపుల్గా ఎలా చేయాలి? 10 × -9 కదా. 10 - 9 1, 10 × -9 -90. అప్పుడు రూట్స్ ఏమవుతాయి? ప్లస్ సైన్ ఉంది కాబట్టి అది మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, అండ్ ఫైనల్గా ఇక్కడ ఏ ఉంది కదా x² కోఎఫిషియంట్ ఉంటే దాంతో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏం చెప్పారు? ఆల్ఫా ఏమో పెద్దదన్నారు, అంటే 9/6 అవుతుంది ఆల్ఫా. అంటే ఆల్ఫా మైనస్ బీటా అన్నారు, 9/6 - 10/6 అంటే మైనస్ ఆఫ్ మైనస్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మనల్ని మైనస్ ఏమన్నారు కాబట్టి అది ప్లస్ అయిపోతుంది, అంటే 19/6 అవుతుంది. ఆప్షన్ బి ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఏంటి చాలా తక్కువ మంది ఆన్సర్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారండి అందరూ? శేఖర్ కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ లావణ్య, నెక్స్ట్ చంటి. దట్స్ ఇట్. వై ఎందుకు ఈరోజు అంత స్లోగా ఉన్నారు? ఏమైంది? సో నెక్స్ట్ 6th. ఓకే, చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ జీజేపీ తెలుగు యాప్లో మనకి 6 నెలల వ్యాలిడిటీ 500 రూపాయలతో అవైలబుల్గా ఉన్నాయన్నమాట కోర్సెస్. డెఫినెట్గా తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సమ్ ఆఫ్ 2 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ 3 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి ఈజ్ 106 years అంట. చూడండి, ఏ ప్రస్తుత వయస్సుకి 2 మరియు బి ప్రస్తుత వయస్సుకు 3 మొత్తం కలిపితే 106 సంవత్సరాలంట. అలాగే ఏం ఇచ్చారు? 4 times బి ఎక్సీడ్స్ 3 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ బై 11 years. బి ప్రస్తుత వయస్సుకు 4, ఏ ప్రస్తుత వయస్సుకు 3 కంటే 11 సంవత్సరాలు ఎక్కువ అంట. అలా అయితే ఏబి ఏజులు 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు ఏజులు కలిపితే ఎంత అని అడుగుతున్నారు. ఎప్పుడు వచ్చేవాళ్ళు ఎవరు రాలేనట్టున్నారు ఈరోజు, ఎందుకో మరి. సరే, ఇక్కడ అసలు ఏం చెప్పారో చూద్దాం. 2 times ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అంటే ఏకి ఏజ్కి 2 దానికి ఎంత కలపమంటున్నారు? బికి 3 కలిపితే ఎంత వస్తుందంట? 106 వస్తుందంట. సరే, మొదటి ఈక్వేషన్ రాసా. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమంటున్నారు? బికి 4 లోంచి ఏకి 3 తీసేస్తే 11 వస్తుంది అని కూడా చెప్పారు. అంతే, 2 ఈక్వేషన్స్ వచ్చాయండి. మనకేం కావాలి? ఏ ప్లస్ బి 4 years తర్వాత ఏజ్ కావాలి. సరే, ముందు ఇప్పుడు కనుక్కుందాం. 4 years తర్వాత అంటే దానికి 8 సంవత్సరాలు కలిపేస్తే వచ్చేస్తుంది కదా ఆన్సర్, అంతేనా? ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ సమ్ని ఇప్పుడు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, 2 ఈక్వేషన్స్తో సాల్వ్ చేయొచ్చు ఒక పద్ధతి. ఓకేనా? ఈక్వేషన్స్ కాకుండా ఆప్షన్స్తో కూడా ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, 2a ఉంది ప్లస్ దీన్ని ఏమని రాసుకోవచ్చు? 2b + b అని రాసుకోవచ్చా?
ఈజ్ ఈక్వల్ టు 106 అయిందా? అంతేనా? ఇంతేనా అయింది? మనల్ని ఇప్పుడు ఏమడుగుతున్నారు? 2a + b అడుగుతున్నారు. అవునా? a + b అడుగుతున్నారు, కాకపోతే 4 years తర్వాత. 4 years తర్వాత అంటే ఏం చెప్పాను? ఏకి 4 సంవత్సరాలు పెరుగుతుంది, బికి 4 సంవత్సరాలు పెరుగుతుంది, అంటే మొత్తం 8 పెరుగుతుంది. అంటే మామూలుగా a + b ప్రస్తుత వయసు ఏమవుతుంది? ఇదైతే 43 అవుతుంది, ఇదైతే 35 అవుతుంది, ఇదేమో 39, ఇదేమో 41. ఓకేనా? ఇప్పుడు ఏది బెటర్గా ఉంది చూద్దామా? ఏం చేయొచ్చు దానికి? అండ్ మీరు దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏ బి ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగానే ఉన్నాయి, అండ్ ఏ బి కంటే ఎక్కువ ఉంది అన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఏ బి కంటే పెద్దది అన్న విషయం కూడా అర్థమవుతుందా? అవునా? ఎందుకంటే 4 times బిలోంచి 3 times ఏం తీస్తే 11 వచ్చింది. సో ఖచ్చితంగా ఏ వచ్చేసి బి కంటే పెద్దది అండ్ కొంచెం దగ్గరగా ఉండొచ్చు అన్న ఛాన్స్ ఉంది, ఎందుకంటే 11 వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 2 × a + b అంటే ఫర్ ఎగ్జాంపుల్ a + b 43 అనుకున్నాం అనుకోండి. 2 × a + b ఇది ఏమవుతుంది? 86 అవుతుంది. 86కి ఎంత కలిపితే 106 వస్తుంది? అంటే b 20 అయినప్పుడు ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఏ ఎంత అవుతుంది? a + b 43 అయితే a 23 అవుతుంది. అంతేనా? అవునా కాదా? సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారు? సరిపోయినట్టేనప్పుడు సరిపోయిందో లేదా మనం ఈ ఈక్వేషన్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈక్వేషన్ నుంచే కదా మనం సాల్వ్ చేసాం. సో క్లియర్గా ఈ 43 అనేది సరిపోయింది. అవునా కాదా? రైట్. ఇప్పుడు చూడండి, 2 × a + b. ఓకే, ఇప్పుడు b 20 అయితే a 23 అయింది. సరిపోయిందా లేదా? 20 + 23 43 సరిపోయింది కదా? ఎగ్జాక్ట్గా మనకి సరిపోయింది. ఓకేనా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 35ని నేను తీసుకున్నాను అనుకోండి. సరే, ఇప్పుడు దాన్ని తీసుకొని చూద్దాం. 2 × a + b అంటే 2 × 35 అంటే 70 + b = 106 అవుతుంది. అంటే b ఎంత అవుతుంది అప్పుడు? 36 అవ్వాలి. b 36 ఎలా అవుతుంది? ab కలిపితే 35 అంటున్నాను, ఇంకా b 36 అవ్వదు కదా? అవునా? సో ఫస్ట్ ఆప్షన్నే వచ్చింది మనకి. ఓకే, సో మిగతా ఆప్షన్స్ రాంగ్ అని చెప్పొచ్చు. అంటే 51 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఏంటి ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు? అందరికీ అర్థమైందా? అయితే ఈక్వేషన్స్ నుంచి నార్మల్గా సాల్వ్ చేయొచ్చండి. కాకపోతే ఆ ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేసేటప్పుడు కొంచెం దీన్ని 3 times వేసి దీన్ని 2 times వేసి యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బీ వాల్యూ వస్తుంది కదా? అవునా? పోనీ అది కూడా ఒకసారి చేసేద్దాం. సరే, దీన్ని 3 times వేస్తానండి, దీన్ని 2 times వేస్తానండి, అప్పుడు యాడ్ చేసేస్తానండి. ఓకేనా? 3 × 3 9, 2 × 4 8. ఇది ఎలాగ ఏ క్యాన్సిల్ అయిపోద్ది, 6a ఇటు 6a. ఓకే, సో 3 × 3 9b + 8b అంటే 17b = 3 × 106 అంటే 318. 318కి 22 కలపండి, 340 అంటే 17 20s. సో b 20 అయిందా? అంతేనా? b 20 సరిపోయిందా? అప్పుడు ఏ ఏమవుతుంది? 23 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏబి వచ్చాయా 43, కానీ ఎప్పుడు అడిగారు? 4 సంవత్సరాల తర్వాత ఏజ్ అడిగారు. అందుకని చాలామంది 43 పెడుతున్నట్టున్నారు. 4 సంవత్సరాల తర్వాత ఏజ్ ఏమవుతుంది? ఇద్దరికి 4 పెరుగుతుంది, అంటే టోటల్ 8 పెరుగుతుంది. సో 43కి 8 యాడ్ చేయండి, 51 అవుతుంది. సో ఆన్సర్ ఫైనల్గా 51 అవుతుంది. అందరికీ అర్థం అయిందా? అర్థం అవ్వకపోతే అడగండి, సైలెంట్గా ఉంటారేంటి? సైలెంట్గా ఉంటున్నారు. అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా? వెరీ స్లోగా ఉన్నారు మీరు, వెనకాతలు ఉన్నారా? వీడియో యాక్చువల్లీ ఈరోజు 7 కంటే కొంచెం ముందు స్టార్ట్ చేస్తాం అనుకోకుండా, ఒక 5 minutes ముందు స్టార్ట్ చేస్తాం. సో మీరు వెనకాతలు ఉండిపోతే లైవ్కి రండి, ఫార్వర్డ్ చేసుకొని. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈక్వేషన్ మెథడ్ ఈజీగా ఉంది. చూడండి, ఈక్వేషన్ మెథడ్లోనే కొంచెం ఫాస్ట్గా చేస్తా చూడండి. ఇప్పుడు 2 times a + 3 times b = 106. 4 times bలోంచి
3 టైమ్స్ ఏ తీస్తే 11 అన్నారు. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏనో బీనో ఏదో దాన్ని తీసేయాలి, ఎలిమినేట్ చేసేయాలి కదా. ఇదేమో 3a ఉంది, ఇదేమో 2a ఉంది, ఇది మైనస్ ఉంది కదా. సో కాబట్టి ఏం చేస్తాను, దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను, ఇది 6a అవుతుంది. అప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను, ఇది -6a అవుతుంది. అప్పుడు యాడ్ చేస్తాను, యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. 3 × 3 9b ప్లస్ 2 × 4b అంటే 8b అంటే 17b ఈజ్ ఈక్వల్ టు ఇది 340 వచ్చింది, అంటే b ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. సో b 20 పెట్టండి, అంతే, a 23 వచ్చింది. అప్పుడు టోటల్ 43 అయింది. కానీ 4 ఇయర్స్ తర్వాత ఏజ్ అడిగారు. ఇప్పుడు ఏజ్లు 2023, కానీ 4 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, ఒక్కొక్కరికి 4 ఇయర్స్ పెరుగుతుంది, అంటే 8 ఇయర్స్ పెరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది ఆన్సర్. ఓకేనా. సో ఫాస్ట్గా 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక 280 మీటర్ల పొడవు ట్రైన్ ఉందంట. అది వచ్చేసి ఒక మనిషిని 8 కిలోమీటర్లు, ఒక మనిషి ఏం చేస్తున్నాడు, 8 కిలోమీటర్ల గంటకు వేగంతో వెళ్తున్నాడంట. సేమ్ డైరెక్షన్లో, ఆ ట్రైన్ ఏదైతే డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లోనే వెళ్తున్నాడంట. ఇదంతా 280 మీటర్లు పొడవున్న ట్రైన్. ఈ మనిషిని దాటడానికి 16 సెకండ్లు పట్టిందంటండి. 16 సెకండ్లు పట్టిందంట. అలా అయితే అదే ట్రైన్, ఇంకొక ట్రైన్ 380 మీటర్లు పొడవున్న ట్రైన్ని అది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందంట. ఇది 380 మీటర్లు, ఇదేమో 280 మీటర్లు. దీన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. దాని స్పీడ్ కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 37 km/h ఇచ్చారు. ఓకేనా. ఇది క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ట్రైన్స్ అనే కాన్సెప్ట్ తెలియాలి. అప్పుడే మనం సాల్వ్ చేస్తాం. అంటే ఖచ్చితంగా పేపర్లోని ఎప్పుడు కూడా 1-2 క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అంటే కొంచెం చేయాల్సి ఉంటుంది అలాంటి క్వశ్చన్స్ అనమాట. సరే, ఇప్పుడు 16 సెకండ్లోని ఎంత దూరం వెళ్ళినట్టు ఆ ట్రైను? ఇప్పుడు మనిషి పొడవుని మనం చూసుకోం కదా, నెగ్లిజిబుల్ కదా. ఒక పోల్ అన్నా మనిషి అన్నా దాన్ని ఏం చేస్తాం, అక్కడ అతని వెడల్పుని మనం కన్సిడరేషన్లోకి తీసుకోం. అంటే ఆ మనిషిని దాటడం అంటే అర్థం ఏంటి, ఆ ట్రైన్ యొక్క పొడవుని అదే క్రాస్ చేయడం. సో 280 మీటర్లని 16 సెకండ్లలో క్రాస్ చేసింది అనమాట ఆ ట్రైన్. అది వాళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు స్పీడ్ ఎంత అనేది కనుక్కోవాలి మనం. ఓకేనా. సో ఇది మీటర్/సెకండ్లోకి ఉంది కాబట్టి దాన్ని ఏం చేద్దాం, km/hలోకి మారుద్దాం. అప్పుడే కదా స్పీడ్ వస్తుంది కరెక్ట్గా. km/hలో అంటే 280/16ని km/hలోకి మార్చాలంటే ఏం చేయాలి, 18/5తో మల్టిప్లై చేయాలా, 18/5తో మల్టిప్లై చేయాలి. సో ఓకే, ముందు ఇక్కడే క్యాన్సిల్ అవుతుంది కదా. 4 4s are 4 70s are 5 1s 5 14s, 4తోని 2తోని 9, 2తోని 7, 7 × 9 63 అండి. అంటే టోటల్ ఏమైంది ఇప్పుడు, 63 km/h ఫైనల్ది వచ్చింది. ఇదేంటి ఫైనల్ది, అంతేగాని ఇది ట్రైన్ యొక్క స్పీడ్ కాదండి 63. ఎందుకు కాదు అంటే ఆ మనిషి కూడా అదే స్పీడ్, ఒక స్పీడ్లో వెళ్తున్నాడు, 8 కిలోమీటర్ల గంటకి వెళ్తున్నాడంట. సో అప్పుడు ట్రైన్ అదే రూట్లో చూసుకోండి, ఇద్దరు కూడా ఒకే దిక్కున వెళ్తున్నారు, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. సో ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఓవరాల్గా ఫైనల్ మనకి 63 km/h వస్తే అప్పుడు ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అవుతుంది, ఇద్దరు కనుక ఒకే డైరెక్షన్లో వెళ్తే అప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ కదా చేస్తాం. అంటే ఖచ్చితంగా 71 km/h ట్రైన్ ఉన్నప్పుడే ఫైనల్గా 63 వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి 71లోంచి 8 తీస్తాం. ఓకే 71 కాదు, సారీ 60, ఓకే 71. సో 71 km/hలోంచి 8 తీస్తే మనకి 63 వస్తుంది. ఓకేనా. సో ఇది ట్రైన్ స్పీడ్ వచ్చింది, దీని స్పీడ్ వచ్చిందండి 71 km/h అని.
ఇంకేముంది, మనకి ఇప్పుడు ట్రైన్ యొక్క స్పీడ్స్, రెండు ట్రైన్స్ యొక్క స్పీడ్స్ తెలుసు, రెండు ఆపోజిట్గా వస్తున్నాయి. ఒకటి 280 మీటర్స్, ఒకటి 380 మీటర్స్. అంటే రెండు కలపండి ఆ లెంత్నే కదా క్రాస్ చేయాలి. ఎంత? 5, 660. టోటల్ 660 మీటర్స్ని క్రాస్ చేయాలి. ఎంత టైంలో, ఎంత స్పీడ్ వెళ్తుంది ఇది? 71 + 37 ఎంత? 108. 108 ఏంటి? కిలోమీటర్ పర్ హవర్ ఇది. కానీ ఇది మీటర్లో కదా ఉంది, 660 మీటర్స్. కాబట్టి దీన్ని ఏం చేద్దాం? 5/18తో మల్టిప్లై చేద్దాం. మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది. 18 ఎన్ని టైమ్స్ ఉంది? 6 టైమ్స్ ఉంది. 6 × 5 30. అంటే 30 మీటర్స్ ఒక సెకండ్కి వెళ్తుందండి. 30 మీటర్స్ ఒక సెకండ్కి వెళ్తుంది. 660 మీటర్లు వెళ్ళడానికి ఎంత పడుతుంది? 22 మినిట్స్ పడుతుంది, 22 సెకండ్స్ పడుతుందని చెప్పచ్చు. ఓకేనా? డివైడెడ్ బై 30 చేసేయండి, సరిపోద్ది. 3 1s 3 22. 22 సెకండ్స్ టైం పడుతుంది. ఓకేనా? ఫార్ములాలో చెప్పండి. ఫార్ములాస్ మనం అసలు ఇలాంటి క్వశ్చన్స్కి అయితే అస్సలు యూజ్ చేయమండి. తప్పదు, కంపల్సరీ ఫార్ములా అన్నప్పుడు మాత్రమే మనం ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇలాంటి క్వశ్చన్స్కి ఇప్పుడు ఫార్ములా అంటే కాన్సెప్ట్ తెలియాలి. ఓకే, నేను చెప్పాను కదా, పేపర్లో ఇప్పుడు 25 క్వశ్చన్స్ ఉంటాయండి ఎగ్జామ్లోని. 1-2 క్వశ్చన్స్ ఇలాంటివి వస్తాయి. అంటే ఇలాంటివంటే ఏదో కష్టమైన క్వశ్చన్ అని కాదు, బట్ కొంచెం టైం పడుతుంది. సో ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్ ఈజీగానే సాల్వ్ చేసి ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ పైన ఆన్సర్ చేశారు. ఎలా ఆన్సర్ చేశారండి? వాళ్ళ కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చనే కదా. ఇప్పుడు చూడండి, సింపుల్గా లాస్ట్ డిజిట్తో కూడా సాల్వ్ చేసుకోవచ్చు లేదా? లాస్ట్ డిజిట్తో 3 ఎన్ని టైమ్స్కి పోవాలి? 3 టైమ్స్ కానీ, అంటే ఎండింగ్లో 3 కదా ఉండాలి. 23తో క్యాన్సిల్ చేసేటప్పుడు ఎండింగ్లో 3 ఉంది. 3 3s కదా 9, అవునా? సో ఎండింగ్లో 3 వస్తాయి. 3 × 1 మళ్ళీ 3 అయ్యి లాస్ట్లో 3 - 3 అంటే ఫైనల్గా 0 అయితే రావాలి లాస్ట్లోని. అది ఏమి లేదు, ఇక్కడ ఒకటే 0 మాత్రమే ఉంది. లేదు అసలు ఆ 529 కూడా చాలా అద్భుతమైన నెంబరే కదా, అవునా? 23 స్క్వేర్ అన్న 529. సో 23 టైమ్సే కరెక్ట్గా పోయిందా? సో 23 × 61. అప్పుడైనా లాస్ట్ డేస్ చూడండి, పోనీ 3 1s 3 ఫైనల్గా. సో 23 × 61 చేయండి పోనీ. 23 1s 23, సారీ 6 × 23, 6 3s are 18, 6 2s 12, 13. సో 3 8 9 10 1403 అంతే కదా వచ్చింది. 1403లోంచి 1403 తీసేయండి, 0 అవుతుంది. ఓకే, జస్ట్ లాస్ట్ డిజిట్ చూస్తే చాలు. బట్ స్టిల్ కావాలంటే మీరు ఎగ్జామ్లో టైం ఎక్కువైపోతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అలాగా. 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం కామెంట్స్ కనిపిస్తాయండి. కొంచెం కష్టంగా వచ్చింది ఆ క్వశ్చన్ చాలు, ఇంకా అక్కడ అందరూ సైలెంట్ అయిపోతారు. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ లాగా. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, వెంటనే ఆన్సర్ చేసేయాలి. ఒక కారు 2.25 గంటలు 36 మైళ్ళు ఒక గంట చొప్పున వెళ్ళిందంట. అలాగే 1 3/4 గంటలేమో 56 మైళ్ళు చొప్పున ఒక గంటకి వెళ్ళిందంట. అలా అయితే మొత్తం డిస్టెన్స్ ఎంత వెళ్ళిందని అడుగుతున్నారు. సో ఇది ఈజీ క్వశ్చనే కాదా? వెంటనే కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. సరే, 2.25 గంటలు కదా, 2.25 గంటలు, ఒక గంటకి 36 మైళ్ళు అండి. ఇప్పుడు ఒక గంటకి 36, రెండో గంటకి ఇంకో 36, ఇంకో పావు గంటకి 4వ వంతు అంటే ఒక 9, అంటే ఎంత అయింది? 81 అయింది. సరే, 1 3/4 అంటే ఒక గంటకి 56. ఓకే, ఇంకొక 30 గంట, అరగంటకి 28, ఇంకో పావు గంటకి 14, అంతేనా? సో యాడ్ చేయండి. 6 4 10 18,
8 1 5 6 7 8 9 98. సో 98 ప్లస్ 81 అంటే 179. ఓకేనా? ఈజీ క్వశ్చన్, అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. వలిరెడ్డి, సూర్య, ఆర్మీ, బుజ్జి, వెరీ గుడ్ అండి. టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సైడ్స్ ఇచ్చారు. అలా అయితే 28 సెంటీమీటర్స్ భుజానికి ఆల్టిట్యూడ్ ఎంత అని అడుగుతున్నారు. ఈ ఆల్టిట్యూడ్ అంటే ఈ హైట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. కిందన 28 సెంటీమీటర్ ఉంటే కరెక్ట్గా అప్పుడు ఈ హైట్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళ క్వశ్చన్. ఎలా చేయొచ్చు? మనం దీని ఏరియా కనుక కనుక్కున్నాం అనుకోండి, ఓకేనా? ఈ 3 సైడ్స్తో ఏరియా కనుక్కోవచ్చు కదా. ఆ ఏరియా కనుక్కుంటే అప్పుడు మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా వేస్తే అప్పుడు ఆ హెచ్ వచ్చేస్తుంది కదా. అంతేనా? ఫస్ట్ ఐడియా మీకు అది రావాలి. ఇక్కడ హైట్ ఎలా వస్తుంది, ఇది ఏరియా కనుక్కుంటే ఏరియా కనుక్కోవడానికి హెచ్ ఇక్కడ ఉపయోగపడుతుంది. సో ఈ 3 సైడ్స్ తెలిసినప్పుడు మనం ఏరియా కనుక్కోగలం. సో అప్పుడు దీని ఏరియా కూడా కనుక్కుంటే అప్పుడు ఆ హెచ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజీగానే అర్థం అవ్వాలా? సో ఇప్పుడు చూడండి, 15కి 28కి 41కి ఎస్. ఇప్పుడు ఏబిసి సైడ్స్ తెలిస్తే ఎస్ వాల్యూ ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా. సో 15 ప్లస్ 28 ఎంత? 43. 43కి 41, 43 ప్లస్ 41 బై 2 అంటే 42 వస్తుంది. అంతేనా? సో అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటి? ఏరియాకి ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో 42 ఇంటూ 42 మైనస్ 15 అంటే 27, 42 మైనస్ 28 అంటే 14, 42 మైనస్ 1 41 అంటే 1. సో ఇప్పుడు చూడండి, 14 ఇది 14 ఇంటూ 3 కదా, అవునా? 14 ఇంటూ 3 కదా 42. సో 14ని బయటికి తీస్తున్నా ఇంటూ 3 ఇంటూ 3 క్యూబ్ అంటే 3/4 అంటే బయటికి 3 స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో ఇదేంటి? ఇది ఏరియా. సో దీన్ని దేనికి ఈక్వల్ చేస్తాం? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. సో 14 1s are 14 2s are 2 2 క్యాన్సిల్ అయితే హెచ్ ఎంత అయింది? అప్పుడు హైట్ క్లియర్గా 9 సెంటీమీటర్ అయింది. ఓకేనా? 9 సెంటీమీటర్ అయింది. ఏమండి మనం అదే మౌని గారు, మీరు మొత్తం నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయకూడదు. ఎందుకు మల్టిప్లై చేసి మనం ఏం సాధిస్తాం? ఇక్కడ సింపుల్గా ఏవైతే కామన్గా ఉన్నాయి 2 సార్లు ఉన్నాయి దాన్ని బయటికి తీసేద్దాం అంతే. అంతేగాని వీటన్నిటిని మల్టిప్లై చేసి, ఓకే మీరు మేబీ క్యాలిక్యులేటర్తో చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ క్యాలిక్యులేటర్స్ మనం ఎగ్జామ్లో యూజ్ చేయలేం కాబట్టి ఇక్కడ మనం ఇలానే చేయాలి. ఓకేనా? అందరికీ అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డౌట్ ఉన్నా ఎప్పుడైనా అడగండి. ఓకే, 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. x² మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈ ఈక్వేషన్కి మూలాలు రూట్స్ ఎన్ని ఉంటాయి అంటున్నారు. రూట్స్ ఎన్ని ఉంటాయి? రూట్స్ చూసిన వెంటనే ఆన్సర్ చేయాలా లేదా ఈ క్వశ్చన్ని? రకరకాల ఎమోజీస్ పెడుతున్నారు, వాటి మీనింగ్స్ ఏంటండి ఇంతకీ? మౌని రాథోడ్ అండ్ వలిరెడ్డి, ఎన్ని రూట్స్ ఉంటాయండి? ఇక్కడ x² ఉంది కదా, x² కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. క్యూబ్ ఉంటే 3 రూట్స్ ఉంటాయి. పవర్ 4 అయితే 4 రూట్స్ ఉంటాయి. ఓకేనా? సో 2 రూట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. చూసిన వెంటనే టిక్ పెట్టాలి, అంత ఫాస్ట్గా ఉండాలి ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ని చూసినప్పుడు. కమాన్ చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో. 12th క్వశ్చన్.
వెరీ గుడ్. 11th క్వశ్చన్ చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్. 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. నెంబర్ 12 వేసి క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. ఏం సీలు బీలు పెడితే అది మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నట్టు. గణపతి గారు మీరు చాలా డేస్ తర్వాత వచ్చారు, అన్నిటికీ రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు ఎందుకు? కరెక్ట్గా సాల్వ్ చేసి ఇస్తున్నారా? ఏం చేస్తున్నారండి మీరు అందరూ? సరే, ఇప్పుడు ఇక్కడ 0.11 ఉందండి, ఇక్కడేమో 0.011 ఉందండి, ఇక్కడ 0.0. జస్ట్ డెసిమల్ పాయింట్ ఏమవుతుంది? అటు పక్కకు మూవ్ అవుతుంది, అంతేనా? అంతేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను దీన్ని డివైడెడ్ బై 10 చేశాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ఇది అవుతుందా? డెసిమల్ పాయింట్ అప్పుడు ఇటు పక్క మూవ్ అవుతుంది కదా. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అది వస్తుందా? డివైడెడ్ బై 10 అంటే ఏంటి? ఇక్కడ 10 స్క్వేర్ లోపల 10 పెడుతున్నా అంటే 100తో మనం దీన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు 10 ఈ 10 స్క్వేర్ ఈ 100 క్యాన్సిల్ అయిపోద్ది, అంతేనా? అలాగే దీన్ని కూడా 100తో మల్టిప్లై చేశాను అనుకోండి, దీన్ని కూడా 100తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఇది ఈక్వల్ అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుందా? అంటే ఇక్కడ డివైడ్ బై 10, ఇక్కడ ఒక డివైడ్ బై 10 చేస్తా అంటున్నాను. ఇప్పుడు ఈ 100ని కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అయిపోద్ది, క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఫైనల్గా ఏం మిగులుతుంది? 100 మిగులుతుంది. 100 మిగులుతుందా? అంతేనా? ఫార్ములానా? దీనికేం ఫార్ములా అండి? దీనికి ఎలాంటి ఫార్ములా అవసరం లేదు. చాలామంది మిస్టేక్స్ వేస్తున్నారు ఈజీ క్వశ్చన్స్కి. ఎలా మిస్టేక్స్ వేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు అసలు. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఏమంటున్నారు? ఒక మనిషి వచ్చేసి 300 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల గంటకు స్పీడ్తోని, తర్వాత ఒక 225 కిలోమీటర్లు ఏమో ఎక్స్ కిలోమీటర్ల గంటకు స్పీడ్తోని, తర్వాత ఒక 375 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు గంటకి స్పీడ్తో వెళ్ళారంట. అలా అయితే యావరేజ్ స్పీడ్ 20 కిలోమీటర్లు అని ఇచ్చారు. అలా అయితే ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. మెసేజ్ డెలీట్ చేయకండి జీ. నేనేమీ డెలీట్ చేయట్లేదండి అసలు. నా దగ్గర మెసేజ్ డెలీట్ చేసే ఆప్షనే లేదు. వాళ్ళే ఎవరెవరో మెసేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళే డెలీట్ చేసుకుంటున్నారు. ఐ ఆమ్ నాట్ డెలీటింగ్ ఎనీ కామెంట్స్. కాకపోతే కొన్ని ఆటో బ్లాక్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఏమైనా రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తే అవి రాకుండా ఆటోమేటిక్గా అవి బ్లాక్ అవుతాయి అన్నమాట. ఓకే, 13th క్వశ్చన్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు చూడండి. ఫస్ట్ థింగ్, యావరేజ్ స్పీడ్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. యావరేజ్ స్పీడ్ అసలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైల్వే ఎగ్జామ్స్లోని, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోని యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది ఒకటే మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సరే, ఫస్ట్ ఇప్పుడు 300 కిలోమీటర్లు ఎంత స్పీడ్తో వెళ్ళారు? 15 కిలోమీటర్లు గంటకి స్పీడ్తో వెళ్తున్నారు. అంటే ఎంత టైం పడుతుంది చూడండి. 300 కిలోమీటర్లు బై 15 అంటే ఇది ఎంత పట్టింది? 20 గంటలు పట్టింది, అంతేనా? 20 అవర్స్ పట్టింది. సరే, తర్వాత ఏమైంది? 225 కిలోమీటర్స్, కానీ ఇది ఎక్స్తో వెళ్ళారు. ఇది ఎన్ని గంటలు పడుతుందో మనకి ఇంకా తెలియదు. సరే, నెక్స్ట్ చూసుకుంటే 375 కిలోమీటర్స్ ఎంత స్పీడ్తో వెళ్ళారు? 30 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో వెళ్ళారంటే 30తో డివైడ్ చేయండి. 375 డివైడెడ్ బై 30. 3తో డివైడ్ చేస్తే 125, 10తో డివైడ్ చేస్తే 12.5. ఇదేమైంది అప్పుడు? 12.5 అయింది, అంతేనా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? యావరేజ్ స్పీడ్ ఇచ్చారు. ఎంత ఇది? 20 ఇచ్చేసారు. టోటల్ డిస్టెన్స్ కూడా మనకు తెలుసు కదా, ఎంత? 300 ప్లస్ 300 600 ప్లస్ 200 800, ఇది ఒక 100 900 ఇది. సో అంటే టోటల్ టైం ఏమవుతుంది? 900/20 అంటే 45 అయింది. సో టోటల్ టైం మనకి 45 అవర్స్ అని అర్థమైపోయింది. ఇదేమో 20 అవర్స్, ఇదేమో 12.5 అవర్స్. అంటే 20 కాబట్టి ఇంకో 25 కావాలి. అంటే ఇది 12.5 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 12.5 అవర్స్ అవుతుంది. అంటే 225/x 12.5 లేదా 225/12.5 x అవుతుంది. సో 225/12.5 ఎంత? 12.5కి ఎన్ని టైమ్స్ ఉంది? 12.5 8s are
200 అంతేనా? సారీ 12.5 16s ఆర్ 200, ఎందుకంటే 25 8s ఆర్ 200 కదా. 25లు 100లో 4 ఉంటాయండి, 12.5లు 8 ఉంటాయి 100లో, అంటే 200లో 16 ఉంటాయి. ఇంకో 25 ఉంది, అవి ఒక 2, అంటే మొత్తం 18 అవుతుంది. ఓకేనా? చూసుకోండి, ఈ ప్రాబ్లం కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. దీనికి మళ్ళీ ఏమైనా షార్ట్ కట్ చెప్పండి, దీనికి ఏదో సెపరేట్ ఫార్ములా చెప్పండి. ఇదే ఈ ఫార్ములా. ఓకే, యావరేజ్ స్పీడ్ అనేది మనం కనుక్కున్నాం. యావరేజ్ స్పీడ్కి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఆ సింపుల్ ఫార్ములాని యూజ్ చేసి మనం స్పీడ్గా చేయాలి ఇప్పుడు ఇక్కడ, కానీ మిస్టేక్స్ చేయకూడదు. ఓకేనా? 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈరోజు పేపర్ కొంచెం కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఏమైనా అనిపిస్తున్నాయా మీకు? ఈరోజు పేపర్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుందా, ఈజీగానే ఉందా? ఆన్సర్స్ నాకు చాలా తక్కువ వినిపిస్తున్నాయి. ఏంటి మెసేజ్లు ఎవరెవరో చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారండి అందరూ? ఏంటో. A dealer buys apples at 50 rupees, 40 rupees, 30 rupees per kg and mixes them in the ratio 2:4:9 by weight. Okay, and sells at 30% profit. చూడండి, ఒక డీలర్ యాపిల్ని కిలోకి 50 రూపాయలు కిలోకి ఒక రకం, 40 రూపాయలు కిలోకి ఇంకో రకం, 30 రూపాయలు కిలోకి ఇంకో రకం, 3 రకాలు కొన్నారంట. వాటిని 2:4:9 నిష్పత్తిలోని బరువు ప్రకారం కలిపారంట. అలా అయితే మొత్తం కలిపిన దాన్ని 30% లాభంతో అమ్మారంట. అలా అయితే కిలో సుమారుగా ఎంతకు అమ్మాలి అని అడుగుతున్నారు. కిలో, ఓకేనా? కిలో ఎంతకి అమ్మాలి అని అడుగుతున్నారు. ఓకే, సో సింపుల్గా ఏం చెప్పచ్చు, ఇది 50 రూపీస్ కదా, 50 రూపీస్ 2 kgs అంటే అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా 100 అవుద్దా? 40వి 4, ఇప్పుడు ఇది కేజీస్ అనుకోండి ఇంకా, ఓకేనా? 2 kgs 4 kgs 9 kgs అనుకోండి. 6 నిష్పత్తిలో ఉండాలంటే మనం అలా 2 kgs 4 kgs 9 kgs అనుకోవచ్చు. 4 అంటే ఇది 160, ఇదేమో 9 అంటే 9 × 3 అంటే 270, అంతేనా? ఇదే కదా అయిన మనీ మొత్తం కొనడానికి ఇంత మనీ అయింది. మొత్తం కలపండి, 260 330 530 రూపీస్కి కొన్నారు. 530 రూపీస్కి కొని 30% ప్రాఫిట్కి అమ్మాలంట. 30% ప్రాఫిట్. సో 530కి ప్లస్ 30% అంటే ఎంత? 10% అంటే 53, 30% అంటే 3 3s 9, 3 5s are 15. సో ఇది సరిపోయింది. ఓకే, మొత్తం అమౌంట్ 30% ప్రాఫిట్తో వచ్చింది. కానీ 1 kg ప్రైస్ అడిగారు. 1 kg ఎంత? మొత్తం ఎన్ని కేజీలు ఇక్కడ మనం కొన్నది? ఇది 2 kgs, ఇది 4 kgs, 9 kgs, అంటే 9 + 4 + 2 15 kgs కొన్నాం మొత్తం. సో 15తో మనం డివైడ్ చేస్తాం. సో 9 538 689/15 అప్రాక్సిమేట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి 45.9 kg. యాక్చువల్లీ మీరు జనరల్గా ఆలోచించినా సరే, బాగా ఒకసారి ఆలోచించినా, మీకు 50 రూపీస్కి కొన్నది, 40 రూపీస్కి కొన్నది, 30 రూపీస్కి కొన్నది ఈ రేషియోస్లోని యాడ్ చేసిన తర్వాత కూడా 30% ప్రాఫిట్ అని కూడా అంటున్నారు. కాబట్టి ఈ రూపీస్ ఈ తక్కువ ఉన్నదైతే రాదు కదా, మినిమం 30 రూపీస్ పైన ఉన్నదే వస్తుంది, అవునా? తక్కువ అయితే రాదు. అక్కడ ఒక విషయం అర్థమైంది. అది కూడా 30% ప్రాఫిట్ అంటున్నారు. 50 రూపీస్కి 30% వేసుకున్నా సరే, ఓకే, 50 రూపీస్కి 30% వేసుకున్నా 15 రూపీసే కదా వస్తుంది. అంటే అది 65 అవుతుంది మ్యాక్సిమం. సో 75 కూడా అవ్వదు. అంటే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటే ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు బేసిక్గా మీకు అర్థమైందా? ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకున్నప్పుడు క్లియర్గా 3 ఆప్షన్స్ పోయేయండి. ఓన్లీ బి ఇలా టిక్ పెట్టచ్చు, మీరు చేయకుండా టిక్ పెట్టచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మౌని రాథోడ్ గారు 35.5కి ఇంకో 30% యాడ్ చేయండి. ఎందుకంటే 30%కి ఎక్కువ కమ్మితే కేజీ ఎంత అన్నారు. మీరు నార్మల్గా ఎంత వచ్చిందో ఆ మిక్సర్ చేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నారు, దానికి 30% యాడ్ చేయండి. మళ్ళీ డిలీట్ చేసేస్తారు, అయిపోయింది. 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
4 pipes attached to a tank అన్నారు. రెండేమో ఫిల్ చేస్తున్నాయి, రెండేమో ఎంటీ చేస్తున్నాయి. ఆ ఫిల్ చేసేవి 40 సెకండ్లకి ఒకటి ఫిల్ చేస్తుంటే 80 సెకండ్లకి ఒకటి ఫిల్ చేస్తుంట, రెండేమో 80 సెకండ్లకి 120 సెకండ్లకి ఖాళీ చేయగలవంట. 4 ఒకేసారి ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, 80 సెకండ్లకి ఫిల్ చేసేది, 80 సెకండ్లకి ఖాళీ చేసేది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయా అయిపోవా? అంతేనా? అయిపోతాయా? 80 సెకండ్లో ఒకటి నింపేస్తుంది, 80 సెకండ్లో ఒకటి ఖాళీ చేయగలదు. అంటే ఇది సేమ్, ఎంతైతే నింపుతుంది ఇది అంతే ఖాళీ చేస్తున్నానే కదా అర్థం. సో ఆ రెండింటినీ అనవసరం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంక 40కి 160కి ఎల్సిఎం తీసుకోండి, అదేమవుతుంది? 160 అవుతుంది ఎల్సిఎం. ఓకేనా? 160 యూనిట్లు. 40 సెకండ్లో 160 యూనిట్లు నింపుతున్నారంటే 4 యూనిట్లు నింపుతున్నారు. 160 సెకండ్లకి 160 యూనిట్లు ఖాళీ చేస్తున్నారంటే 1 యూనిట్ ఖాళీ చేస్తున్నారు సెకండ్కి. అంటే సెకండ్కి ఫైనల్గా 3 యూనిట్లు నిండుతున్నాయి. సో 160 యూనిట్లు నిండడానికి 160/3 ఎంత? 53.33. ఓకేనా? 53.33. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ నైస్. 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. గణపతి గారు ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ కరిష్మా, నెక్స్ట్ జైసాయి. వెరీ గుడ్ అండి, గుడ్ అండి శైలు గారు. 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ 45 అండ్ ద డిఫరెన్స్ ఇస్ 19. వాట్ ఆర్ ద నెంబర్స్? రెండు ధన సంఖ్యలు మొత్తం 45, వాటి మధ్య తేడా వచ్చేసి 19. ఆ సంఖ్యలు ఏమిటి అని అడుగుతున్నారు. సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ నుంచి కూడా ఆన్సర్ చేసి డిఫరెన్స్ 19 ఉండాలంటండి. 25కి 20కి డిఫరెన్స్ ఉందా? 19 లేదు కదా. దీనికి ఉంది. 30కి 15కి లేదు, 19. దీనికి 17 ఉంది. అసలు జస్ట్ డిఫరెన్స్ చూస్తే ఆన్సర్ వచ్చింది. లేదు, నార్మల్ మెథడ్లో ఏమైనా మిగతా డిఫరెన్స్ ఉంటే ఏం చేయాలి సార్ అని అడుగుతారు కదా. ఆ 19ని ముందు సబ్ట్రాక్ట్ చేసేయాలి ఎప్పుడు కూడా. 19ని తీసేయండి, 20 తీస్తే 25 అంటే 26. 26ని ఇప్పుడు 2 భాగాలు చేయండి, 13. ఆ తీసిన 19ని ఒకదానికి కలపండి అంటే 32. అంటే ఒకటి 32, ఒకటి 13 అనమాట. ఓకేనా? నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది వెంటనే, ఆల్రెడీ మనం ఈ ఫార్ములా చెప్పుకున్నాం ఇందాకే, ఇది వెంటనే ఆన్సర్ చేసేయాలి మీరు. ఈ క్వశ్చన్ వెంటనే ఆన్సర్ చేయాలి మీరు. ఎందుకో బాగా ఇన్యాక్టివ్గా ఉన్నారు అనిపిస్తుంది మీరు అందరూ. ఓకే, గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ కూడా ఇచ్చారు. వెరీ నైస్. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చెప్పండి. 17th క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేయాలి కదా, ఇంతసేపు ఎందుకు చేస్తున్నారు మీరు? వెరీ గుడ్. సుష్మిత, కావ్య, స్వప్న, అపురూప, గణపతి గారు. అది రాంగ్ ఆన్సర్ ఎలా చెప్తున్నారండి? గుడ్ అండి. ఏమన్నారు? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే 25 అంటే హెచ్సిఎఫ్ 5 అంట. ఎల్సిఎం ఎంత? మనకి ఏం తెలుసు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ ఇంటూ బి అనుకోండి. ఇప్పుడు ఆ ఏ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఇంకా ఎల్సిఎం ఎంత అంటున్నారు? ఇంకా 5 కదా, 5 ఇంటూ 5 కదా 25. ఏముంది ఇంకా? ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది ఫస్ట్ ఆన్సర్ చేస్తారో చూస్తాను. ఈ క్వశ్చన్ ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు? 18th క్వశ్చన్. కృష్ణా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయంట. అవి ఏంటేంటి? 1 రూపీవి, 50 పైస్వి అండ్ 25 పైస్వి. అవి కూడా ఏ రేషియోలో ఉన్నాయి ఇచ్చారు? 1/4:1/2:1/2 ఈ రేషియోలో ఉన్నాయంట. అలా అయితే 25 పైస్ కాయిన్స్ 100 ఉంటే మొత్తం ఎంత అమౌంట్ ఉందో అతని దగ్గర అని అడుగుతున్నారు. ఇప్పుడు నిష్పత్తి ఇచ్చారు కదండి, ఎంత ఇచ్చారు నిష్పత్తి? 1/4:1/2:1/2. దీన్ని 4తో నేను మల్టిప్లై చేస్తా. 4తో మల్టిప్లై చేస్తే ఇది 1 అయిపోద్ది, ఇది 2 అవుద్ది, ఇది 2 అవుద్ది. ఇవేంటి? 1 రూపీ కాయిన్స్. ఇవేంటి? 50 పైస్ కాయిన్స్. ఇవేంటి? 25 పైస్ కాయిన్స్. కానీ 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నారు? 100 ఉన్నాయి అన్నారు. అంటే ఇవి కూడా ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. అంటే ఇవన్నీ ఉంటాయి. 2 100 అయిందంటే 1 50 అవుతాయి. సో 50 రూపాయి కాయిన్లు అంటే సమ్ వాల్యూ ఎంత అవుతుంది? వాటి విలువ 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయి కాయిన్లు 50 రూపాయలు. 100 అర్ధ రూపాయలు
ఇది కూడా 50 రూపాయలు. 100 25 పైసలు, ఇవి 25 పైసలు, సారీ 25 రూపాయలు. ఓకేనా? సో మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 125 రూపీస్ వచ్చింది. ఓకేనా? 125 రూపీస్ వచ్చింది. సో 18th వన్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దామండి, 19th క్వశ్చన్ కూడా చూస్తాం. 18th వన్ వెరీ గుడ్. ఫస్ట్ స్వప్న చెప్పారు, నెక్స్ట్ షేక్ రహీం చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ నెవర్ గివ్ అప్, ఎస్ యూ షుడ్ నెవర్ గివ్ అప్. నెక్స్ట్ బుజ్జి చెప్పారు, వెరీ గుడ్. వలిరెడ్డి గుడ్ అండి. అపురూప, ఆనంద్, శ్యామ్, సుష్మిత, చంటి, శైలు. ఓహో గేమ్ బాయ్ మీరేనా వలిరెడ్డి? ఓకే, అలా పేర్లు మారుస్తూ ఉంటారనమాట. ఓకే, 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక షాప్ కీపర్ 3 స్కీమ్స్ ఇచ్చాడంట. ఇప్పుడు మీరు ఇది షాప్కి వెళ్తే ఇవి చూసారనుకోండి, ఏది మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ అని ఫీల్ అవుతారు మీరు? కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో కూడా చూస్తాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్, అంటే 2 వరుస తగ్గింపులు, 30%, 35%. వరుస తగ్గింపులకి ఏంటి? 30% తగ్గించారు, తర్వాత 35% తగ్గించారు, ప్లస్ 30 × 35, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, అందుకే ప్లస్ అయింది. ఓకే, 30 × 35/100, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100, అంతేనా? సో 0 0 క్యాన్సిల్, 3 × 35, 105/10 అంటే 10.5. సో ఇది -65, ఇది +10.5, అంటే ఏమవుతుంది? -54.5, అంటే 54.5% డిస్కౌంట్ వచ్చిందండి ఫస్ట్ దానికి. సరే, రెండో దానికి ఏమొచ్చింది? 4 ఫ్రీ, 6 కొంటే 4 ఫ్రీ, అంటే మొత్తం 10 కొంటే 4 ఫ్రీ అని దానికి అర్థం. ఇంకేంటి 10/4/10 అంటే 40% కదా. సో ఇది తక్కువ, ఇదేమో 54.5%. సో ఫైనల్గా దీన్ని టెస్ట్ చేద్దాం. ఇదెంత? 5 కొంటే 6 ఫ్రీ అంట, అంటే మొత్తం 11లో 6 ఫ్రీ అని అర్థం. ఓకేనా? సో 11కు 6, 1/11 అంటే ఎంత? 9.09 అన్న. 9.09 × 6 అంటే 54.54%. ఇదేమో 54.50 అనుకోవచ్చా? ఇది 54.54. ఏది ఎక్కువ ఉంది? ఇదే కదా ఎక్కువ ఉంది డిస్కౌంట్. థర్డ్ది జస్ట్ 0.04% ఎక్కువ ఉంది. సో ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో చూసుకోండి. ఈజీ క్వశ్చనే. ఇదేంటిది? ఆ ఫార్ములా ఉంది, ఇది సింపుల్గా ఉంది. ఇందులో ఎందుకు మనం మిస్టేక్ చేస్తున్నాము, ఏం మిస్టేక్ చేస్తున్నాము అనేది చూసుకోవాలి. చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు దీనికి కూడా. వెరీ గుడ్. ఫస్ట్ స్వప్న చెప్పారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ అపురూప, నెక్స్ట్ కరిష్మా, గుడ్. చాలామంది మిస్టేక్ చేశారు. ఏంటి ఎందుకు మిస్టేక్ అవుతుందో ఒకసారి మీకు మీరు అసెస్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకేనా? ఇంకా 79 లైక్స్ ఏమైనా అర్జెంట్గా దాన్ని ఫాస్ట్గా 100 చేసేయండి ఫస్ట్ మీరు. ఇప్పుడు వెంటనే 79 ఇలాగా 100 అయిపోవాలి వెంటనే. ఇప్పుడు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం విత్ ప్యారల్. ఇది ఇంక ఇంత ఈజీ క్వశ్చన్. చూడండి, సైడ్స్ ఇచ్చారు, ఆ హైట్ ఇచ్చారు. ట్రెపీజియం ఫార్ములా ఏంటి? ½ h × a + b. సో ½ × 6 అంటే 3, 3 × 5 + 3 అంటే 3 × 8 24. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఏమి ఉండదు కదా. హెచ్ ప్లేస్లో 6, ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 5 పెట్టాం. ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ పేపర్ కొంచెం చూస్తే ఇదిగోండి, ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీలో డిఈ ప్యారలల్ టు ఏసీ అంట. సరే, ట్రయాంగిల్ ఏబీసీ ఉంది, డిఈ ఏమొచ్చి ఏబీ మీద ఉందంట పాయింట్. చూసుకోండి, ఆ పాయింట్స్ మీరు అర్థం చేసుకొని గీయాలి కరెక్ట్గా. ఇక్కడ నేను ఏబిసి తీసుకుంటున్నా. ఎందుకు? ఏబీ మీద డి ఉందంటున్నాడు, బీసీ మీద ఈ ఉందంటున్నాడు కాబట్టి. ఓకేనా? అండ్ ఏం చెప్పాడు? డిఈ వచ్చేసి ప్యారలల్ టు ఏసీ అని చెప్పాడు. ఓకే, కొంచెం నీట్గా గీద్దాం.
ఇది డి, ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి. సరే, ఇప్పుడు చూసుకోండి, ఇలా వచ్చినప్పుడు ఇది ప్యారలల్ అన్నారు, దీనికి ఇది ప్యారలల్ అయినప్పుడు, అండ్ ఇప్పుడు వీళ్ళు మనల్ని ఏమడుగుతున్నారు, బీడీ వాల్యూ ఇచ్చారు 4 అని, ఈ ఏడీ కూడా ఇచ్చారు 2√2 అని. ఇప్పుడు మనల్ని ఏమడుగుతారంటే రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ, ఈ చిన్న ట్రయాంగిల్కి ఈ ట్రెపీజియం ఏడీఈసి, అంటే ఈ కిందనున్న ఈ ట్రెపీజియం ఏడీఈసికి ఈ రెండిటి ఏరియాకి రేషియో అడుగుతున్నారు. ఓకేనా, ఈ రెండిటి రేషియో ఏరియాస్కి రేషియో అడుగుతున్నారు. ఎస్ అండి, ఇది స్కిప్పే, చాలామంది స్కిప్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రెండు ఏరియాస్కి రేషియో అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ తెలియాలి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు చూడండి, ఇవి ఎప్పుడైతే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయో డిఈఏసి, ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుందా, ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుందా, ఈ యాంగిల్ ఎలాగా కామన్గానే ఉంది, అవునా. నేను ఈ పెద్ద ట్రయాంగిల్కి ఈ చిన్న ట్రయాంగిల్కి ఫస్ట్ చెప్తున్నా. ఇప్పుడు నాకు ఈ పెద్ద ట్రయాంగిల్ ఏరియా తెలుసు అనుకోండి, అందులోంచి చిన్న ట్రయాంగిల్ ఏరియా తీస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఏరియా వస్తుందా రాదా. అప్పుడు నాకు చిన్న ట్రయాంగిల్ ఏరియా తెలుస్తుంది, ఈ ట్రెపీజియం ఏరియా కూడా తెలుస్తుంది. అప్పుడు రెండు తెలిస్తే రెండింటికి రేషియో నేను కనుక్కుంటా ఈజీగా. ఓకేనా, సో దానికి అంటే కాన్సెప్ట్ చెప్తున్నా. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఫార్ములా అంటున్నారు కదా, ఫార్ములా టైప్లోనే ఉంది. ఏంటి, సిమిలర్ ట్రయాంగిల్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి ఉందనుకోండి, ట్రయాంగిల్ పిక్యూఆర్ ఉందనుకోండి, ఈ యాంగిల్స్ అన్ని ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి కదా. అప్పుడు ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బై పిఆర్ అవుతుంది. అలాగే వాటి ఏరియాస్ కావాలనుకోండి, ఏరియా ఆఫ్ ఏబిసి బై ఏరియా ఆఫ్ పీక్యూఆర్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏబి బై పీక్యూ హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు దీన్ని బట్టే మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఏంటి, ఇక్కడ మనకేం తెలియాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ఇక్కడ ఏంటి డిబిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు ఏం చెప్పాం, 2√2/4 హోల్ స్క్వేర్ అవుతుంది. సారీ, 2√2 ఎందుకు అవుతుంది, ఏబి కదా, మొత్తం ఏబి కావాలంటే 4 + 2√2/4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఈ సైడ్ మొత్తం ఎంత, 4 + 2√2, అవునా. ఈ సైడ్ హోల్ స్క్వేర్ బై ఈ సైడ్. సో దీన్ని ఇప్పుడు క్లియర్గా రాస్తాను, 4 + 2√2/4 హోల్ స్క్వేర్. ఓకేనా, సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 2s + √2. 2 + √2 ఎంత, 2 + √2 ఈజ్ ఈక్వల్ టు 2² అంటే 4 + 2 అంటే 6 + 2√2 బై ఇదేమవుతుంది, ఇది 4 అవుతుంది. ఓకేనా, సో ఇది క్యాన్సిల్ చేద్దాం మళ్ళీ, 2s 3 + √2 అంటే ఇప్పుడు ఏమైంది ఫైనల్గా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 3 + √2/2 వచ్చిందండి. దీన్ని 3 + √2 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వచ్చేసి 3 + 2√2 కదా, ఇది 2√2 అండి. ఎందుకు, ఇక్కడ మనకి 2 × 2 అంటే ఇది 4√2 వస్తుంది కాబట్టి క్యాన్సిల్ అయ్యి 2√2 అవుతుంది. సో చూసుకోండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వచ్చేసి 3 + కొంచెం చాలామందికి కన్ఫ్యూజింగ్ ఉంటుంది కంపల్సరీ. మీకు కనుక కాన్సెప్ట్ తెలియకపోతే ఖచ్చితంగా కన్ఫ్యూజనే ఉంటుంది. ఇదేంటి, ఏబిసి ఏరియా అనుకుంటే అప్పుడు ఇదేమవుతుంది, డిబిఈ ఏరియా అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలడుగుతున్నారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ 2 అంటున్నాం, 2 ఈజ్ టు ట్రెపీజియం కావాలంటే ఇందులోంచి తీసేయాలని చెప్పాను కదా, ఇందులోంచి తీసేయాలి. అంటే 3 + 2√2లోంచి 2 తీసేయండి, అంటే అది 1 + 2√2 అవుతుంది. ఓకేనా, సో 2 ఈజ్ టు 1 + 2√2 అంటే ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, చూసుకోండి, కొంచెం కాదు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు చాలామందికి, బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్గా తెలియాల్సింది సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి తెలియాలి. ఓకేనా,
చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బట్ స్టిల్ కొన్నిసార్లు ఇంకా ఎగ్జామ్లోని అంత టైం మనం ఇవ్వలేమంటే మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా కూడా చేయొచ్చు ఆ క్వశ్చన్ కూడా. బట్ ఎగ్జామ్లో కొన్నిసార్లు స్కిప్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి, లాస్ట్లో టైం ఉన్నప్పుడు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట అది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ ఐ థింక్ అసలు లాస్ట్లో పెట్టాల్సింది అనుకుంటా ఈ క్వశ్చన్ కదా, చాలామంది వెళ్ళిపోయారు. కొంచెం కష్టమైన క్వశ్చన్ వస్తే ఇంకా అది చూడరు, స్కిప్ చేస్తారు. ఏంటండి ఎగ్జామ్లో ఏం చేస్తారండి? సరే ఆ క్వశ్చన్ స్కిప్ చేస్తారు. ఎగ్జామ్లో ఎలా స్కిప్ చేస్తాం, అందుకని ఇప్పుడు స్కిప్ చేయకూడదు యాక్చువల్లీ. సరే ఇదైతే ఈజీ క్వశ్చనే కదా, అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారు కదా. ఇదంతా 15 అవుతుంది, ఇదంతా 11, ఇది 13, ఇది 13 × 2 అంటే 26, ఇది 25/5 అంటే 5. సో 15 + 11 ఇది 26, ఇది కూడా -26 క్యాన్సిల్. 15 + 13 + 5 అంటే 18 వచ్చింది ఆన్సర్. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తారు. చెప్పలేము, కొన్ని షిఫ్ట్లు. ఇప్పుడు ఈ షిఫ్ట్ పేపర్లో మనకి 1 to 3 క్వశ్చన్స్ కొంచెం టైం పట్టేవి కనిపించాయి, అవునా కదా? మన అదృష్టం బాగుంటే వెరీ గుడ్ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, అదృష్టం బాగాలేకపోతే టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సరే ఇప్పుడు ఏంటి, సైన్ తీటా ప్లస్ కొసీకెంట్ తీటా హోల్ స్క్వేర్. చూడండి మనకేంటి ఇది ఎక్స్, ఇది 1/x అని అనుకోవచ్చా? ఎందుకంటే దీనికి ఇది ఆపోజిట్ కదా, అలాగే దీనికి ఇది కూడా ఆపోజిట్ కదా. అప్పుడు ఏమైపోద్ది, 2ab దగ్గర ab క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? అంటే a + b హోల్ స్క్వేర్ దగ్గర a² + b² + 2 వస్తుంది. ఇక్కడేమో a² + b² -2 వస్తుంది. అంతేనా? ఎందుకంటే సైన్ తీటా కొసీకెంట్ తీటా క్యాన్సిల్ అవుతాయి, సీకెంట్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ అవుతాయి మల్టిప్లై చేసేటప్పుడు. ఓకేనా? సో అప్పుడు ఆ +2 -2 కూడా క్యాన్సిల్ అయిపోద్దిగా. ఇంకా అప్పుడు చూడండి ఏం మిగులుతుంది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా, ఇది +2. సరే +2 కూడా వేస్తాను. సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా, ఇదేమో -2 = a + tan స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ఏమైంది, ఈ 2 ఈ -2 క్యాన్సిల్ అయిపోయింది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత, 1 ప్లస్ ఇప్పుడు చూడండి కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా, ఈ కాట్ స్క్వేర్ ఇటు పక్క తెచ్చేద్దాం, అది 1 అయిపోద్ది. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇటు తెచ్చేద్దాం, టాన్ స్క్వేర్, అది కూడా 1 అయిపోయింది. అంటే ఏ వాల్యూ 1 + 1 + 1 అంటే 3 అయిపోయింది. ఓకేనా? ఈజీయే కదా, ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 2 టేబుల్లు 3 చైర్లు అంటండి. 2 టేబుల్స్ 3 చైర్లు, కాస్ట్ వచ్చేసి 540 రూపాయలు. 2 టేబుల్లు 1 చైరు కాస్ట్ వచ్చేసి 470 రూపాయలు. అలా అయితే 5 చైర్లు కాస్ట్ ఎంత? ఏముంది, 2 ఈక్వేషన్లు రాసిన వెంటనే అర్థమైపోయింది కదా. మైనస్ చేస్తాం అనుకోండి, 2 చైర్లే మిగులుతాయి, ఎంత, 70 రూపాయలు. అంటే 1 చైర్ 35 రూపాయలు. సో 5 చైర్లు 5 × 35 175 రూపీస్. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్. ఇలా చూసిన వెంటనే ఇలా ఆన్సర్ చేయగలవా లేదా? ఎస్. సరే 25th క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయాలి ఫాస్ట్గా ఇప్పుడు. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి అంతే. అందరూ అప్పుడే చాలా నీరసించిపోయారు. ఉండేవాళ్ళే జనరల్గా తక్కువ అంటే ఇంకా తక్కువ వస్తారు. ఫాస్ట్గా 100 లైక్స్ కంప్లీట్ చేసేయండి. 91 లైక్స్ ఉన్నాయి, ఇంకొక 9 లైక్స్. అది అసలు యాక్చువల్లీ పెద్ద విషయం కాదు మీకు. ఓకే, సో 9.6 ఈజ్ టు 16.8 అంటే by 16.8 = 18/x, అంతేనా?
ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది కదా, డెసిమల్ పాయింట్ తీసేద్దాం. అంటే 96/168 ఈజ్ ఈక్వల్ టు 18/x అని అర్థం. 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 12 1s are 12, 12 4s are 48, 12 8s are 96. ఇంకా మళ్ళీ 2 టేబుల్లో పోతుంది, 2 4s 2 7s, మళ్ళీ 2 టేబుల్లో 2 2s 2 9s. సో x ఈజ్ ఈక్వల్ టు 63/2. x ఈజ్ ఈక్వల్ టు 63/2. 63/2 అంటే 31.5 అంతేనా? గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ నైస్. సో లాస్ట్ క్వశ్చన్ చెప్పేయండి, ఆన్సర్ చెప్పేయండి ఈ క్వశ్చన్కి. లాస్ట్ క్వశ్చన్, మీడియన్ గ్రూప్డ్ డేటా ఉన్నప్పుడు మీడియన్ మధ్యగతం యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు. సెకండ్ డైరెక్ట్ ఫార్ములా ఏంటి అని అడిగేశారు ఈసారి. ఇంకా క్వశ్చన్ ఇవ్వలేదు, డేటా ఇచ్చి ఆన్సర్ చేయమని చెప్పలేదు, డైరెక్ట్ ఫార్ములా అడిగారు. ఆ ఫార్ములా ఏంటి ఫాస్ట్గా చెప్పేయండి. ఎస్, వెరీ గుడ్ అండి. ఏంటి ఫార్ములా? n+n/2 - CF/F ఇంటూ H. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ కొన్ని అయితే చెప్పుకున్నాం, బట్ దాన్ని త్వరలోనే మనం కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? వాటిని కంపల్సరీగా మనం కంటిన్యూ చేద్దాం. సో CF అంటే అక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా? సో ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఫాస్ట్గా, ఎనీ డౌట్స్? ఆర్ఆర్బి టెక్నీషియన్ లాస్ట్ డేట్ ఇంక్రీజ్ అయింది, చూసారని అనుకుంటున్నా. ఆర్ఆర్బి టెక్నీషియన్కి డేట్ ఇంక్రీజ్ అయింది, చూసారా? ఆర్ఆర్బి టెక్నీషియన్ ఇంతవరకు ఎవరైనా అప్లై చేయకపోతే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసేయండి ఫాస్ట్గా. లాస్ట్ డేట్ మారింది. ఓకే అండి, అయితే థ్యాంక్ యూ సో మచ్ చంటి, శైలు, మౌని, చైతు. సో ఓకే అండి, అయితే రేపు మళ్ళీ నైట్ 7 o'clock మనం కలుద్దాం, సరేనా? థ్యాంక్ యూ వలిరెడ్డి, థ్యాంక్ యూ గుండు బాస్. ఓకే అండి, అయితే రేపు నైట్ 7 o'clock మళ్ళీ కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.